హాయ్ హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి ఒక వీడియో అండి, అది కూడా ఒక క్లీనింగ్ వీడియో. మనము మార్కెట్ నుంచి మష్రూమ్ని కొనుక్కొని తెస్తూ ఉంటాం కదా, కానీ దానిలో చాలా మట్టి కానీ లేదా ఇలాంటి చెత్త కానీ ఎక్కువ ఉంటుంది. అది మనం మామూలుగా ఇలా వాటర్తో వాష్ చేస్తే అది అస్సలు పోదండి. సో అందుకని ఈజీగా ఒక 5 మినిట్స్లో ఎన్ని కేజీల ఇలా మష్రూమ్స్ ఎంత డర్టీగా ఉన్నా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ 2 ప్యాకెట్ అంతా మష్రూమ్ తీసుకుంటున్నాను. మీరే చూస్తున్నారు కదా ఎంత డర్టీగా ఉందో అని. ఇంకొన్ని చోట ఇంకా ఎక్కువ డర్టీగా ఉంటుంది, బట్ మనం తినేటప్పుడు ఎంత నీట్గా చేసుకొని తింటామో అంత హెల్త్కి మంచిది కదా. అందుకోసమే నేను ఇక్కడ ఈజీగా ఫటాఫట్గా క్లీన్ చేసుకునేది చూపిస్తాను. ఎక్కువగా టైం కూడా తీసుకోదు. దానికి కావాల్సింది మైదా పిండి అండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 200 అంటే ఒక అర కేజీ అంత, అది 200 గ్రామ్స్, ఇది 200 గ్రామ్స్ ఉంది కదా, ఒక అప్రాక్సిమేట్లీ ఒక అర కేజీ అంత మష్రూమ్కి ఒక 4-5 టీ స్పూన్ అంతా నేను ఇక్కడ మైదా పిండి తీసుకొని చూడండి బాగా కోట్ చేస్తున్నాను. ఇలా మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి, బంకగా ఉంటుంది కాబట్టి దానిలోకి ఎక్కువ మట్టి కానీ లేదా డస్ట్ కానీ చాలా బురదగా ఉంటే అవన్నీ మనం నీట్గా వాష్ చేసుకోవచ్చు. చూడండి మష్రూమ్కి అంతా బాగా ఇలా నీట్గా కోట్ చేసేసి తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుంటున్నానండి. ఒక టీ కప్తో, ఒక టీ గ్లాస్తో నేను వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ పిండి ఏముంటుందో ఆ పిండిలో మట్టి కానీ దానిలో ఉన్న బురద కానీ తర్వాత చెత్త కానీ ఆ పిండి బాగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం ఇలా బాగా దాన్ని కలుపుకుంటూ ఉంటే దానిలో ఉన్న మట్టి కూడా అది లాక్కుంటుందండి. చూడండి ఇలా బాగా మనము రుద్దుకోవాలి. దానిపైన ఎక్కువగా మట్టి అంతా అంటుకొని ఉంటుంది కాబట్టి ఆ మట్టి అంతా ఇలా పిండితో పాటు ఇలా నీట్గా వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంకొక 2-3 సారి వాటర్ వేసి కడిగిన వెంటనే ఆ మట్టి ఏముందో అదంతా నీట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఒక 2 మినిట్స్ నేను దీన్ని బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్ అంతా నేను దీనిలోకి వేసుకుంటున్నానండి. అదంతా ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్లో కూడా కాసేపు ఒక 30 సెకండ్స్ ఇలా కడిగితే ఇలా బాగా మట్టి అంతా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. మనం ఇంకొక 2 సారి నార్మల్ వాటర్తో కడుక్కున్నా సరిపోతుంది. మష్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకసారి ఇలా ఈ విధంగా మీరు ఏమైనా మష్రూమ్ని క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. పైన లేయర్ కూడా మనకి తీయాల్సిన అవసరం ఉండదు. ఏమైనా అక్కడక్కడ చెడిపోయి ఉంటే మాత్రం దాన్ని కట్ చేసి లేదా పైన తొక్కంతా ఒలిసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్గా మీరు ఫ్రెష్గా మష్రూమ్ తెచ్చుకొని ఉంటారు కదా మార్కెట్లో, అప్పుడు ఈ విధంగా మీరు క్లీన్ చేసుకుంటే ఒక 5 మినిట్స్లో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. ఎక్కువ తోలేమి కట్ చేయకుండా లేదా తోలేమి ఒలచకుండా ఇలా హ్యాపీగా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి ఆల్మోస్ట్ మొత్తం దానిలో ఉన్న మట్టి కానీ తర్వాత దానిలో పైన ఉన్న డస్ట్ కానీ ఈ పిండితో పట్టుకొని చూడండి ఎలా డస్టీగా ఉందో. ఈ వాటర్ని పడేసి ఇంకొకసారి నేను మష్రూమ్ని కడుక్కుంటానండి. చూడండి మళ్ళీ ఇంకొక ఫ్రెష్ వాటర్తో ఇంకొకసారి కడుక్కుంటున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా ఏమైనా మట్టి ఉందా అని చూసుకొని ఒక్కొక్కటే ఇలా మష్రూమ్ అంతా నీట్గా పైన కింద అంతా నీట్గా ఒకసారి చెక్ చేసుకొని ఆ వాటర్తోనే కడుక్కుంటే వాటర్ కూడా మనకి సేవ్ అవుతుంది కదా. అలాగే మష్రూమ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. మనకి పైన తోలు కూడా వలసాల్సిన అవసరం ఉండదు. మీరేమైనా మార్కెట్ నుంచి తెచ్చి సడన్గా మీరు వండుకోవాలంటే ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయితే ఈజీగా మీరు క్లీన్ చేయగలుగుతారు. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే ఎన్ని కేజీలు మష్రూమ్ తీసుకొని వచ్చినా మనకి ఇలా పిండి వేసి కలిపిన తర్వాత చాలా నీట్గా మనకి క్లీన్ అయిపోతుంది కదా. ఒక్కొక్కటే ఒలచాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా. అందుకే ఎప్పుడైనా ఎక్కువ తెస్తే ఖచ్చితంగా ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. నీట్గా చక్కగా వచ్చేస్తుంది. కానీ గాలికి మీరు తెరిచి వదిలేస్తే గాలికి కొంచెం నల్లబడిపోతుంది, కానీ అది చెడిపోయినంత అర్థం కాదు. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. గాలికి కాసేపు మష్రూమ్ని తీసి వదిలేస్తే అది కొంచెం బ్లాక్గా మారిపోతుంది. అదేమీ మీకు చెడిపోయినట్టు కాదు. చూడండి ఆల్మోస్ట్ నేను అన్ని మష్రూమ్ని ఇదే విధంగా పైకి కిందకి అన్ని నీట్గా చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము
పిండి వేసి కలుపుతాం కాబట్టి ఆ పిండికి కూడా అక్కడక్కడ అతుక్కొని ఉంటుంది మష్రూమ్లోకి. అవన్నీ మీరు నీట్గా కడుక్కోవాలి. చూడండి అడుగున ఇలా కట్టుకొని ఉంటుంది పిండి అనేది. అదంతా నేను నీట్గా ఎక్కడైనా ఇంకొంచెం మట్టి ఉందా అవన్నీ చూసేసి నేను తీసుకుంటున్నాను. ఇంకెక్కడైనా డ్యామేజ్ అయితే లేదా ఇంకొంచెం నల్లగా ఏమైనా అయిపోతే అక్కడ మీరు అవన్నీ చూసుకొని సపరేట్ చేసుకొని దానికి మట్టుకు మీరు పైన ఒలుచుకుంటే సరిపోతుంది స్కిన్. ఎందుకంటే మనం పైన ఒలుచుకుంటే ఇంకొంచెం తక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ 40 రూపీసో లేదా 50 రూపీసో అమ్ముతారు కదా. మనకి అది తీసేస్తే ఇంకొక 200 గ్రామ్స్లో అదొక 50 గ్రామ్స్ లెస్ అయిపోతుంది. అప్పుడు చాలానే తక్కువ వస్తుంది. ఆబ్వియస్లీ మనం అర కేజీ వండితే పావు కేజీ అంత అయిపోతుంది కదా మష్రూము. చూడండి రెండోసారి కడిగితే ఇంత డర్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు కావాలంటే ఇలా డ్యామేజ్ అయ్యి ఉంటుంది కదా ఆ పీసెస్ని మీరు కావాలంటే ఒలుచుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి సైడ్ నుంచి ఇలా మనం గోరుతో ఇలా తీసిన వెంటనే పైన తొక్కు తీసేసుకుంటుంది. అప్పుడు మీకు కావాలంటే ప్రతి ఒక్క మష్రూమ్ని కూడా మీరు ఇదే విధంగా పైన తొక్కు ఒలుచుకోవచ్చు. కానీ ఇది చాలా టైం ప్రాసెస్. అదే మీకు కావాలంటే నేను చూపించిన టెక్నిక్ మీరు ఫాలో చేయొచ్చు. లేదా అక్కడక్కడ ఇలా డ్యామేజ్ అయ్యి నల్లగా అయిపోతుంది కదా దాన్ని మట్టుకు మీరు ఇలా స్కిన్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి పైన ఇలా మనం తీస్తుంటే స్కిన్ చక్కగా ఒలుసుకుంటుందండి. ఇంతే మష్రూమ్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు దీంతో పాటు కర్రీ చేయవచ్చు, బిర్యానీ చేయొచ్చు, చాలానే రెసిపీ చేయొచ్చు కదా. అప్పుడంతా మీరు ఇలాగే ఫాలో అవ్వండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక 4-5 సారి కడగకుండా ఒక 2 సారి కడిగితే ఒక 5 మినిట్స్లో మష్రూమ్ అనేది చక్కగా తెల్లగా వచ్చేస్తుంది. ఈ టెక్నిక్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. తప్పకుండా మా ఛానల్ని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.